హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ముంజికాయలు కోసుకోవడానికి వచ్చామండి మా ఫ్రెండ్స్ తోటి. ఇలా వరిచేల్లోకి వచ్చాము. ఒకప్పుడు చిన్నప్పుడు ఇలా చేసేవాళ్ళు అందరూనే. మళ్ళీ చాలా రోజుల తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇలా వచ్చామండి. ఒకసారి మేము ఏం చేస్తాం అనేది ఒకసారి వీడియో చూడండి చివరి వరకుని. ఆడి పడిపోయి ఎలా పడ్డాడు సారి. వీడి భయం చూడరీడిది ఎక్కడ ఎవరుతున్నాడు వీడికి. ముంచుకెళ్ళి కోయడం మా ఫ్రెండ్ స్టార్ట్ చేయడండి. ఈ కోసేవాడు ఎవడో కాదు, స్టార్టింగ్ వీడియోలో ఉన్న బ్రహ్మజీ అండి. ఇడు మాకు బాగా ఫేమస్. ఇడు ఎలాంటి పని చేయాలన్నా ఇడే చేస్తాడు. ఒకసారి చూడండి ఎలా వస్తున్నాడు. గెల్ల పట్టుకుని లాగేస్తాడు. మొత్తం చెట్టు పడిపోద్దేమో అనుకున్నాం, కానీ పర్లేదు. ఇది చిన్నప్పుడు చాలా చిందులు వేసేవాడు అండి. పక్కన చూడండి వేప చెట్టు ఉంది కదా, ఆ చెట్టు పైకి ఎక్కేసి పడిపోయేవాడు మాట. ఒకసారి పైనుంచి కొమ్మల్లోంచి ఎక్కేసి పడిపోయేవాడు. ఇప్పుడు ఎవరైనా చెట్లు ఎక్కేసిన తర్వాత బాబు తగిలేసిన బాబు అని ఏడుస్తారు కదా, ఈడేం చేసేవాడు అంటే చెట్టు ఎక్కేసిన తర్వాత పైనుంచి పడిపోయి ఏం తిరిగినట్టు దులిపేసుకుని వచ్చేసేవాడు అనమాట. అంత టాలెంట్ పర్సన్ అంటే. మామూలుగా చెట్లు కొమ్మలు ఇరిగిపోయి మరి పడిపోయాడు మీద, అయినా సరే ఏం తిరిగినట్టు వచ్చేసేవాడు. చూడండి ఎలా కోస్తున్నాడు వీడు. ముంచుకెళ్ళి ఎలా కోస్తున్నాడు చూడండి. పాపం కోసినని నాకు ఇచ్చేసాడు, నాకుని మా ఫ్రెండ్కి ఇచ్చేసాడు. ఎక్కువ వీడేం తినలేదు పాపం. లాస్ట్లో ఒకటి తిన్నట్టున్నాడు, అంతే. ఒకటో రెండో తిన్నాడు. చూడండి ఫుల్ వీడియో చూడండి, మీకు అర్థం అవుతుంది. ఎలాంటి కోయడంలో వీడు ఎక్స్పర్ట్. వీడు నేను కూడా పోతా ట్రై చేశాను, అంటే చాలా రోజుల తర్వాత పోస్తాను కదా, అలవాటు తప్పింది. కానీ కొంత టైంకి సెట్ అయింది అది. కొన్ని కాయలు, చాలా కాయలు ముదిరిపోయినాయండి ఇందులో. ముదిరిపోవడం వల్ల కోసాను కానీ బాగాలేదు అది. చూడండి మళ్ళీ నెక్స్ట్ వేరే జన తీసుకుని అది కోసాను, అది బాగుంది అది. కానీ ఇలా ఫ్రెండ్స్తో వచ్చి అలా ఎంజాయ్ చేయడం అన్నది చాలా ఆనందంగా ఉంటుంది. ఇది చిన్నప్పుడు అయితే డైలీ వెళ్ళిపోయేవాళ్ళు. సమ్మర్ వచ్చిందంటే చాలు డైలీ వెళ్ళిపోయేవాళ్ళు మా ఫ్రెండ్స్ అందరూనే. ఇప్పుడంటే వేరే పనుల వల్ల ఎవరికి కుదరట్లేదు. ఒకసారి చూడండి. ఇప్పుడు మాట్లాడిన వాడిని ఎవడనుకుంటున్నారో బుల్రాజు అండి. అంటే మా ఊరికి వచ్చిన బుల్రాజు ఈడే. చాలా అల్లరి చేయలేట్టు ఇడి తర్వాత నెంబర్ 1 ఇడు. చూడండి కుర్రాడు ఎలా కూడేస్తున్నాడు కాయల్ని. మా ఊరందరూ కలిసి ఇడికి బుల్రాజు అని పెట్టారు పేరు. లాస్ట్కి ఒక కాయ కోసానండి. ఒకటి కాదు చాలా కోసాను, కానీ వీడియో మా ఊరు ఒకటే తీసాడు. ఇప్పుడు అక్కడ ఆ చెట్టు అయిపోయిందండి, మళ్ళీ వేరే చెట్టుకి వెళ్తున్నాం. వేరే చెట్టు దగ్గర కోయడానికి వెళ్తున్నాం. చూడండి ఒకసారి లొకేషన్ ఎలా ఉందో. ఇవన్నీ చేర్లండి ఇవి. మా ఊరికి ఒక దగ్గర ఒక 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇదంతా. వీడు ఎవడో నారప్ప అంటే వీడు. అసలు బాగుందని ఉడతాను. అదే మన బుల్రాజు. అరే బుల్రాజు, అరే బుల్రాజు సిగ్గా మీ నాడు చెప్పరా. ఇలా ఫ్రెండ్స్ అందరూ కలిసి వెళ్తే ఇలా సరదాగా ఉంటుందండి. పాపం లాస్ట్కి ఇప్పుడు తింటున్నాడు వీడు, మా వాడు, మా బ్రహ్మజీ గడు. నెక్స్ట్ వీడు కనిపించేవాడు మా పాప గడు అండి.
ఇలా ఒకసారి అందరికీ లీవ్ దొరికినప్పుడు ఇలా ఒకసారి వెళ్ళాం, సరదాగా అనిపించింది, చాలా ఆనందంగా ఉంది. ఇదేనండి వీడియో, మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ నెక్స్ట్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.